శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి త్రయోదశి. హస్తా నక్షత్రం రాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. వజ్రయోగం తెల్లవారుజామున 3 గంటల 19 నిమిషాల వరకు. తదుపరి సిద్ధియోగం. బాలవకరణం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి కౌలవకరణం. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 49 నిమిషాల నుండి 7 గంటల 33 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 7 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ద్వాదశి తిథి ఉదయం పూట ఉన్నది. ఈ సమయంలో విష్ణు ఆరాధన, విష్ణు స్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషం. దీనితో పాటు సాయంకాలం ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్నది కనుక సర్వసిద్ధి త్రయోదశి. పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజు త్రయోదశి నాడు సాయంకాలం వేళ అంటే ప్రదోషో రజనీముఖం అంటారు కనుక ఆ చీకటి ప్రారంభమైనటువంటి ఈ సమయంలో శివారాధన చేయడం చాలా విశేషం. దీన్ని ప్రదోష వ్రతంగా కూడా పిలుస్తారు. అందులో వైశాఖ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఇది శివకేశవుల యొక్క ఇద్దరిని సమానంగా ఆరాధించేటటువంటి మాసం ఇది. ఈ రోజున ప్రదోష వ్రతం రోజు శివారాధన, శివదర్శనం, శివనామస్మరణ చేయడం చాలా విశేషం. అందులో మనకి సంప్రదాయంలో, శాస్త్రంలో ఇంకొక మాట ప్రధానంగా చెబుతూ ఉంటారు. మనకి కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇబ్బందులు పడేటప్పుడు జాతకంలో ఏదైనా గ్రహ ప్రతికూలత ఉన్నదా లేదా ఇంకేదైనా కారణమా అనేది పెద్దలైనటువంటి వాళ్ళు, ఉపాసకులు, అనుష్ఠానపరులు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులైతే ఉంటాయి కానీ దానికి కారణం మూలం ఏమిటి అనేది అర్థం కాదు. వీటిల్లో ఏమంటారంటే దీన్ని ప్రారంధం అనుభవించడం ఒక ఎత్తు అయితే అనువంశికంగా పారంపర్యంగా వచ్చేటటువంటి కొన్ని దోషాలు, ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇత్యాదులన్నీ కూడా త్రయోదశి నాడు శివారాధన చేయటం వల్ల, త్రయోదశి నాడు ముఖ్యంగా ప్రదోష వ్రతం చేసి ప్రదోష సమయంలో శివారాధన చేయటం వల్ల, ముఖ్యంగా శివ పరివారంలో వేదపాదుడు, తీక్ష్ణ శృంగుడైనటువంటి నందీశ్వరుడి యొక్క ధర్మస్వరూపమైనటువంటి ఆ వృషభారాధన, నందీశ్వరుడి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఈశ్వరుడికి నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం చేసి ఆ హారతి ఇచ్చేటటువంటి సమయంలో దాన్ని తిలకించినట్లయితే ఈ అనువంశిక దోషాలు, అజ్ఞాత దోషాలన్నీ కూడా తొలగిపోయి పరమ మంగళప్రదుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్యకృప వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్పినటువంటి మాట, పెద్దలు అనుభవంతో చెప్పినటువంటి మాట. కనుక ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, వీతి బాధలు ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం సమాజంలో ఎక్కువగా చూసినట్లయితే చాలామంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఈ రెండు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పోగొట్టాలంటే ఈశ్వరుడు మాత్రమే. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. సంప్రదాయంలో ఇంకో మాట కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని. అంటే మనకు సంపద కావాలంటే ఎవరు ఇవ్వాలంటే ఈశ్వరుడే ఇవ్వాలి. సమస్త ఐశ్వర్యాలను ఆయన విభూతిగా ఒంటికి పులుముకున్నటువంటి మహానుభావుడు ఆయన. అందుకే దాన్ని విభూతిరైశ్వర్యం అని అంటారు. అటువంటి శివారాధన, ఈశ్వరారాధన, శివ దివ్యనామ స్మరణ కనుక ఈ ప్రదోష వ్రత సమయంలో చేసినట్లయితే, ప్రదోష వ్రతంలో అభిషేకాదులు జరిపించినట్లయితే శివానుగ్రహం పరిపూర్ణంగా అందరికీ లభిస్తుంది. అటువంటి వైశాఖ మాసంలో వచ్చినటువంటి ఈ శుక్ల ప్రదోష వ్రతాన్ని అందరూ ఆరాధించి శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను పొందుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభ ఆవహమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశివారు ఏ సంఖ్యని ఈ రోజుకి అదృష్ట సంఖ్యగా తీసుకోవచ్చునో
ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి, శుక్రవారం, నక్షత్రం హస్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధరవులు, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో చంద్ర కేతువులు, మీనంలో శని శుక్ర రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు, కానీ విశేషమైనటువంటి శ్రమ మీదటనే పూర్తి అవుతుంది. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మానసికంగా ఏ విధంగానూ అలసిపోరు. ఇంత సొమ్ము అయ్యిందేనేటటువంటి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉండరు. ఏదైనా చిన్న వాద వివాదాలు కానీ ఉన్నట్లయితే మధ్యవర్తుల ద్వారానే పరిష్కరించుకునే ఆలోచనతో ఉంటారు తప్ప ఏ విధంగానూ కూడా న్యాయస్థానానికి వారిని వెళ్ళనియరు. వీరికి వెళ్ళే అవకాశము ఉండకపోవచ్చు. అది చెప్పుకోదగ్గటువంటి మాట. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే ఇష్టపడతారు. మాటలో కూడా నిజాయితీతనాన్నే కలిగి ఉంటారు. ఎంతటి ఏ విధమైన అధర్మాన్ని చేయడానికి ఇష్టపడరు. ఎంతటి ఆర్థికమైన లాభం కలుగుతుందని తెలిసినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్తిగా వ్యాపారానికి, వృత్తికి, ఉద్యోగానికి సంబంధించిన నియమాలని అతిక్రమించే ఆలోచనతో ఉండరు. ఎంతటి వారిని కూడా ఈ విషయంలో ఉపేక్షించేటటువంటి పనికి సిద్ధపడరు. అనుకూలమైనటువంటి ఆలోచనలతో మాత్రమే ఉంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నెరవేర్చడానికి వీలుగా రాజీపడి ఓ మెట్టు దిగి నిర్ణయానికి వస్తారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనలాభ వార్త వినే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ధైర్యంతో ఉంటారు. మానసికమైనటువంటి నిశ్చలతతో ఉంటారు. ఎవరు ఎన్ని విధాల వెనకకి లాగుతున్నప్పటికీ, నిరుత్సాహకరమైన వార్తల్ని చెప్తున్నప్పటికీ కూడా నిట్టనిలువున ధర్మం కోసమే నిలబడతారు తప్ప ఎక్కడా వ్యతిరేక భావమే కలిగి ఉండరు. ఆరోగ్యపరమైనటువంటి పరీక్షల్ని కుటుంబం మొత్తం చేయించుకోవడం అవసరం. ఔషధ సేవని చేయడం మరింత అవసరం కూడా. దూరభార ప్రయాణాలను చేయడానికి మాత్రం పడరు. అది ఎంతటి శుభకార్యం, ఎంతటి దగ్గర వారికి సంబంధించిన శుభకార్యం అయినప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా చెప్తారు తప్ప అంతంత దూర ప్రయాణాలను చేయడానికి ఇష్టపడరు. ఆ విషయాన్ని చెప్పకుండా ఉండరు కూడా. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్టయితే ఆకస్మిక శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా నిర్ణయాన్ని చేయలేనటువంటి డోలాయమాన స్థితిలో ఉంటారు ఈ రాశివారు. అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో అనుకూలమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉంటుంటారు. చక్కనైనటువంటి సంబంధాలని కూడా మరింతగా పెంపొందించుకుంటూనే కనిపిస్తారు. దూరభార ప్రయాణాలు, వివాహాది శుభకార్యాలు ఉన్నాయి కదా అనే అభిప్రాయంతో చేయాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. తమ పనులు ముగియవలసి ఉన్నటువంటి కారణంగా వాటి ముగింపు కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. వాహనానికి సంబంధించి వేగంగా ప్రయాణించడం ఏమాత్రమూ సరికాదు. ముఖ్యంగా
శరీరం మీద పెరుగుతూ ఉండేటటువంటి నల్లని మచ్చలు ఉన్నా, అలాగే గాయాలు ఏవైనా తగిలినప్పటికీ వైద్య పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలను చేయకుండా ఉండడం శ్రేయస్కరం. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుతిదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా బలిష్టంగా ఉంటారు. కుటుంబంలో ఉండేటువంటి సంతానం చక్కగా ఆర్జనని చేస్తూ ఉన్నటువంటి కారణంగా ఎనలేనటువంటి అహంకార భావంతో కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరేటటువంటి కారణంగా పట్ట పగ్గాలు లేకుండా ఉండే అవకాశం ఉంది. తమదైనటువంటి ఆస్తిని పెంపుదల చేసుకునేందుకు ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోకూడదనే గట్టి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకున్నటువంటి కారణంగా రుణాన్ని తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన వెంటనే కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి దూకుడుతనంతో ఉంటారు. దూరభార ప్రయాణాన్ని కేవలం ఆర్థికమైనటువంటి లాభం కోసం, ఆర్జన కోసం వెడుతూ ఉంటారు. శారీరకంగా ఉండేటటువంటి అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా ప్రయాణించడం సరైనటువంటి పని కాకపోవచ్చు. ప్రయాణాల్లో వస్తు చౌర్యం కానీ వస్తు నష్టం కానీ జరిగే అవకాశం ఉన్న కారణంగా 1కి 2 మార్లు తమ భద్రతని గురించిన ఆలోచనని తాము పాటించుకుని తీరాలి. కుటుంబంలో ఉండేటటువంటి వారిలో ఎవరో ఒకరికో ఇద్దరికో ఇంకా వివాహం కానీ కావలసి ఉన్నట్లయితే కొద్దిగా రాజీ పడ్డట్లయితే తప్పక వివాహం సిద్ధించే అవకాశం ఉంది. ఆలోచించుకుని ప్రవర్తించడం అవసరం. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్టయితే నూతన ఉద్యోగ భద్రత కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. రాజీ పడడానికి మాత్రపు ఇష్టాన్ని చూపించరు. తమకు రావాల్సినటువంటి అన్నిటినీ కూడా దగ్గరగా కూర్చుని లెక్కలు చూసుకుని మరి తీసుకోవాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. అది తల్లిదండ్రుల వద్ద నుండి అయినా, భర్త నుండి అయినా, లేక బంధు మిత్రుల దగ్గర నుండి అయినా ధనం మాత్రమే లక్ష్యంగా, ధనం మాత్రమే ప్రధానంగా వీరి ప్రవర్తన ఉంటుంది. అది కొద్ది బాధాకరమైనటువంటి అంశమే కావచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు వ్యాపారాన్ని ప్రారంభించాలనే కొత్తదైనటువంటి ఆలోచనకు వస్తారు. కానీ ఆర్థికమైనటువంటి అనుకూలత, స్తోమత లేనటువంటి కారణంగా వీరు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవచ్చు, లేదా తెలిసినప్పటికీ కూడా ఇష్టాన్ని చూపించకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మీదేవిని పూజించినట్లయితే నూతన గృహలాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని కూడా వ్యతిరేకమైనటువంటి బుద్ధితో ఆలోచించే తనం వీరికి ఉండొచ్చు. అది కొద్ది బాధాకరంగా అనిపించవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో జరుగుతున్నటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, క్రతువులు మొదలైనటువంటి వాటికి ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయాలనే కొత్తదైనటువంటి ఆలోచనకి వస్తారు. భగవంతునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైన క్షేత్రయాత్రలకి, అలాగే ఇతరమైనటువంటి పుణ్య నదీ స్నానాలకి, వీటితో పాటుగా మాధవ సేవతో మానవ సేవని కూడా చేయాలనే ఆలోచనతో పేద అయినటువంటి వారందరికీ కూడా వస్త్రదానాన్ని చేయాలని ఆలోచనతో ఉంటారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసంతో అంటే చెరకు జలంతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభం సిద్ధించే అవకాశం ఉంది.
ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాటకు మాట చెప్పే తీరుతూ ఉంటారు. ఎవరిని వారి హోదాని స్థాయిని బట్టి పై స్థాయిలో కూర్చోబెట్టాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. తమదైనటువంటి మాట మాత్రమే చలామణి కావాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. బంధువులు మిత్రులైనటువంటి వారు కూడా వీరి వద్దకి రావడానికి భయపడుతూనే ఉంటారు తప్ప సంతోషంగా వచ్చే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. తమ వద్ద ఉన్నటువంటి ద్రవ్యంలోని చిట్ట చివరి పైస వరకు కూడా భూముల్ని కొనేయాలనే ఆలోచన తాత్కాలికంగా కలిగినప్పటికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి వారు అది సరికాదని చెప్పిన మీదట తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటూ కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశివారికి. అయితే ఖర్చు విషయంలో మాత్రం ఏమాత్రము చూడనితనం, లక్ష్య పెట్టనితనం గోచరించవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వ్యాపారంలో తాత్కాలికంగా నష్టాలు ప్రారంభం కావచ్చు. పెద్దదైనటువంటి స్థలాలను, భూములను జాగ్రత్తగా పరిశీలించుకుని నిష్ప్రయోజకంగా నిరుపయోగంగా పడున్న భూమిని ఎక్కువ మూల్యానికి అమ్మాలనేటువంటి ఆలోచనతో ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ రోజున. ఎంతటి ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలిగినప్పటికీ కూడా అమ్మకం కారణంగా తిరిగి దాని విషయంలో సరైనటువంటి శ్రద్ధని చూపించకపోయేటటువంటి కారణంగా తప్పక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉంటుంది. అయితే పెట్టుబడిని పెట్టేంతటి ధైర్య సాహసాలు మాత్రం ఈ రాశి వారికి ఈ రోజుకి ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని అంటే సరస్వతీదేవిని బిల్వ దళాలతో, మారేడు దళాలతో అర్చించినట్లయితే తప్పక సంతానానికి అమోఘమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అంతేకాక వేతన ఆధిక్యంతో అమోఘమైనటువంటి అధికార ప్రాప్తి కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా మిశ్రమంగా ఉంటారు. ఒక పక్క క్రోధం, మరో పక్క పరమ శాంతమూర్తిగానే ఉంటారు. వారిది ఏ స్వభావమో తెలుసుకోవాలి అని అన్నట్లయితే దానికి సంబంధించిన ఆలోచనని, పరిశోధనని ప్రారంభించి తీరాల్సిందే. కుటుంబంలో ఇంకా ఎవరైనా అవివాహితలు కానీ ఉన్నట్లయితే ఇప్పుడు తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్పక తొందరగానే నెరవేరే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మాంగళ్య సూత్రానికి సంబంధించిన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. అంటే వివాహాది ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని చేమంతులతో అర్చించినట్లయితే సకల సమస్యలు శీఘ్రంగా పరిష్కరింపబడ్డమే కాకుండా పాత బకాయిల వసూలు కలిగి ఆర్థిక ఉన్నతి కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. మొత్తానికి ఏమైనప్పటికీ కూడా కార్యాన్ని సాధించే వరకు కూడా విశ్రాంతిని పొందనటువంటి లక్షణం వీరిది కాబట్టి తప్పక కొద్ది కాలంలోనే దీనికి సంబంధించిన అనుకూలమైన వార్తని వినే అవకాశం గోచరించవచ్చు. అలాగే పాదరక్షలకు సంబంధించిన ఇతరమైనటువంటి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి అమోఘమైన ఆదాయం కొనగూరే అవకాశం ఉంది. చేసేటటువంటి వ్యాపారాన్ని మార్చాలనే ఆలోచన ఏమాత్రము లేకుండా ఉండడం శ్రేయస్కరం. ఈ వారంలో ముఖ్యంగా ఏదైనా వైద్య అవసరం కానీ వచ్చినట్టయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం, ధనం విషయంలో ఏమాత్రపు వెనుకబాటుతనం లేకుండా చూపించుకోవడం అత్యవసరం. శుక్రవారం సందర్భంగా మీన రాశి వారు విజయలక్ష్మీదేవిని
ముద్దమందారాలతో కానీ అర్చించినట్టయితే ఆగిన పనులు అన్నింటిలోనూ కూడా శీఘ్రమైన కలగడమే కాకుండా ఆర్థికమైన లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా విశేషంగా హస్త నక్షత్రం ఉన్న కారణంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం సందర్భంగా దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగటానికి, అన్ని సమస్యలు అధిగమించటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో దీపారాధనలు చేయాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్యసిద్ధిని త్వరగా పొందటానికి, శుభము లాభము చేకూరటానికి ప్రత్యేకమైన దీపారాధనలు విశేషంగా సహకరిస్తాయి. ఎప్పుడైనా సరే మీ ఇష్టదేవత ఆలయ ప్రాంగణంలో బియ్యపు పిండి, గోధుమ పిండి ఈ రెండు సమాన భాగాలుగా కలిపి బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి పిండి దీపాలు తయారు చేసుకొని ఆ పిండి దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించినట్లయితే మనోభీష్టాలు త్వరగా నెరవేర్చుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, జాతకంలో వివాహపరమైనటువంటి దోషాల వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు త్వరగా పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయ ప్రాంగణంలో బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించండి. వివాహపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నా, దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నా కందిపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ప్రమిద తయారు చేసి ఆ కందిపిండి ప్రమిదను మీ ఇష్టదేవత ఆలయ ప్రాంగణంలో, ప్రత్యేకంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంచి శుక్రవారం దీపాన్ని వెలిగించండి. కందిపిండి దీపం అనేటటువంటిది కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నా, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా పొట్టు తీయని మినుముల నుంచి వచ్చినటువంటి పిండిని తీసుకొని ఆ పొట్టు తీయని మినుముల పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ప్రమిద తయారు చేసి ఆ ప్రమిదను శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఈ మినుముల దీపం అనేటటువంటిది నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే జీవితంలో ఆకస్మికంగా ఎలాంటి కష్టాలు రాకుండా ఉండటానికి, జీవితంలో ఆకస్మికంగా ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండటానికి, ఒకవేళ అనుకోకుండా సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యల నుంచి బయటపడటానికి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక శక్తివంతమైన ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే గోధుమ పిండి, బియ్యపిండి, పెసరపిండి, నువ్వుల పిండి, మినుముల పిండి ఈ 5ంటిని కలిపి అందులో బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసి ఆ ప్రమిదను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంచి దీపాన్ని వెలిగించినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి దీపం వల్ల అన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉద్యోగపరమైన సమస్యలు అధిగమించటానికి, త్వరగా ఉద్యోగం లభించటానికి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ 3ంటిని కలిపి ప్రత్యేకమైన దీపాన్ని మట్టి ప్రమిదలో పోసి వెలిగించాలి. అలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషంగా ఉద్యోగపరమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవాలంటే, గృహయోగం తొందరగా లభించాలంటే శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేప నూనె, నువ్వుల నూనె ఈ 2ంటిని కలిపి దీపాన్ని వెలిగించండి. సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవచ్చు. అలాగే పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా వివాహపరమైన సమస్యల నుంచి బయటపడటానికి, ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. పన్నీరులో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో గృహంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ శుక్రవారం దీపాలు వెలిగించినట్లయితే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఇలా
కార్యసిద్ధి త్వరగా లభించడానికి ప్రత్యేకమైనటువంటి దీపారాధనలు వెలిగించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది. శని త్రయోదశి సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరమైన శని దోషాలు అధిగమించడానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.